కొబ్బరి పాలకోవా చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు నేను ఇక్కడ లీటర్ పాలు తీసుకున్నాను. బాదం, బెల్లం, చక్కెర, పాలపొడి, కొబ్బరి తురుము, పచ్చికోవా, జీడిపప్పు, యాలకుల పొడి. సో ఇప్పుడు మనం ఫస్ట్ పాలు తీసుకున్నాం. ఇవి ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలు, చిక్కగా ఉన్న పాలు. సో ఇక్కడ పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకున్నాను, ఒక కడాయి పెట్టుకున్నాను. ప్యాన్లో పాలు తీసుకున్నాను. పాలకోవా చేసుకోవాలి అంటే కొబ్బరి పాలకోవా అయినా రెగ్యులర్ పాలకోవా అయినా సరే చిక్కటి పాలు తీసుకోవాలి. ఇక్కడ పాలు మరుగుతూ ఉంటాయి. ఈలోపు ఇక్కడ బాండీ పెట్టుకున్నాను కదా, నెయ్యి వేసి జీడిపప్పుని మంచిగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. జీడిపప్పుని ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడు ఫస్ట్ నెయ్యి వేసి బాగా వేడెక్కిన తర్వాత జీడిపప్పు అయినా ఏదైనా సరే డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసేటప్పుడు ఫస్ట్ నెయ్యిని బాగా వేడి చేయకూడదండి. చల్లగా ఉన్నప్పుడే డ్రై ఫ్రూట్స్ వేస్తేనే సమానంగా ఈవెన్గా మనకి కలర్ వస్తుంది. డ్రై ఫ్రూట్స్లో కూడా ఆల్రెడీ ఫ్యాట్ ఉంటుంది. సో రెండు వేడి అయ్యేసరికి తొందరగా పైన కలర్ వచ్చి లోపల పచ్చి పచ్చిగా ఉంటాయన్నమాట. అందుకే నెయ్యి చల్లగా ఉన్నప్పుడే డ్రై ఫ్రూట్స్ని వేసి వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఎక్కువ మాడినా సరే అస్సలు బాగుండదు, కొంచెం కలర్ చేంజ్ అయినా బాగుండవు, అలాగే పచ్చిగా ఉన్నా కూడా టేస్టీగా ఉండవు. డ్రై ఫ్రూట్స్ని ఎంత వేయించాలో అంత వేయించితేనే బాగుంటాయండి, అందులోనూ ముఖ్యంగా జీడిపప్పులు. జీడిపప్పు కలర్ వచ్చిన తర్వాత బౌల్లోకి తీసేసుకుందాం. ఇందులో నెయ్యి మిగిలింది కదా, మిగిలిన నెయ్యిలో పచ్చి కొబ్బరి తురుము వేస్తున్నాం. కంప్లీట్ ఒక కొబ్బరికాయని నేను తురిమి పెట్టుకున్నాను. పచ్చి కొబ్బరి వేసేసి కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు నెయ్యిలో వేయించుకోవాలి. నెయ్యిలో వేయించుకోవడం వల్ల రుచి చాలా చాలా బాగుంటుంది. అలానే మరీ ఎక్కువ కలర్ రానివ్వకూడదు, లైట్గా కలర్ వస్తే సరిపోతుంది. మనం తీసుకుంది ఫుల్ ఒక కొబ్బరి తురుము తీసుకున్నాము, అలాగే లీటర్ పాలు తీసుకున్నాము. ఒక 2 టేబుల్ స్పూన్ల చక్కెర వేస్తున్నాను, ఒక టేబుల్ స్పూన్ బెల్లం, మెల్లిగా కొబ్బరితో పాటు చక్కెరని కూడా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల రుచితో పాటు మంచి కలర్ వస్తుంది అనమాట. అజ్మీర్ కలాకాన్ ఎలా ఉంటుందండి, బ్రౌన్గా అలా ఉంటుంది. ఇప్పుడు మనం చేసే పాలకోవా కూడా కొంచెం బెల్లం వేయడం వల్ల కొబ్బరి బెల్లం ఎప్పుడు మంచి కాంబినేషన్ అనమాట. ఏం లేకపోయినా సరే జస్ట్ పచ్చి కొబ్బరి పక్కన బెల్లం పెట్టుకొని తింటే నోటికి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో రోజు ఒక కొబ్బరి చిప్ప తింటే చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయంటండి. సో ట్రై చేయండి. అండ్ ఇంకా వీటి బెనిఫిట్స్ కోసం అయితే మీరు ఒకసారి సెర్చ్ చేయండి, చాలా మంచిది. ఎంత లేదా కొబ్బరి తింటే అంత మంచిది. లేదంటే మనం టెంకాయ డేబుల్ కొట్టుకుంటాం కదా, ఆ కొబ్బరి తిన్నా కూడా గుడ్. ఒక బనానా, ఒక కొబ్బరి చిప్ప, కొద్దిగా బెల్లం ముక్క తింటే బ్రేక్ఫాస్ట్ డన్. సూపర్ డూపర్ బ్రేక్ఫాస్ట్. స్కిన్, హెయిర్, నెయిల్స్, హెల్త్ అన్నీ బాగుంటాయి. చెప్పడమే కానీ మనం అనుకుంటాం రేపటి నుండి తినేద్దాం చేసేద్దామని. నేను కూడా అనుకుంటాను, కానీ తీరా టైంకి ఏదో ఒకటి తినేస్తూ ఉంటాం, బిజీగా ఉంటాం. కానీ కుదుర్చుకొని ట్రై చేయండి, మంచిది. కలుపుతూ ఉండాలన్నమాట. ఎప్పుడైనా ఇంట్లో పెద్ద పూజ చేసినప్పుడు బాగా టెంకాయలు వస్తాయి అనుకోండి, కొబ్బరికాయలని ఏం చేయాలి అంటే జనరల్గా మనం కొబ్బరి బెల్లం లడ్డూలు చేసిస్తాం. అలా కాకుండా మనం పాలకోవా కూడా ఈ స్టైల్లో చేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి, బెల్లం, చక్కెర వేసాం కదా, కింద అస్సలు అంటుకోకుండా మెల్లిగా కలుపుతూ ఉండాలి. అలాగే చిన్న మిక్సీ జార్ తీసుకొని ఒక గుప్పెడు బాదం వేసి దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా మనం మిక్సీ పట్టుకోవాలి. మనం ఎంత చేసుకోగలిగితే అంత ఫైన్గానే మనం మిక్సీ పట్టుకోవాలి. సో ఇక్కడ పాలు కూడా మరుగుతున్నాయి చూడండి. పాలు కూడా కింద అంటుకోకుండా మధ్యలో మనం కలుపుతూ ఉండాలి. ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలే కాబట్టి ఎక్కువ మరగాల్సిన అవసరం లేదు. మరుగుతున్న పాలల్లో బాదం పొడి వేసేసాను. పచ్చి బాదామే, మనం ఏం ఫ్రై చేయలేదు. సో ఈ బాదం పొడి వేసి ఒకసారి కలిపేసుకున్నాం. బాదం పొడి వేసాము, పాలు చూడండి దగ్గరగా వచ్చేసాయి అన్నమాట. ఇప్పుడు ఏదైతే వెడల్పుగా ఉంది మీకు కలపడానికి ఈజీగా ఉన్న దాంట్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. నేను బాండీలోకి షిఫ్ట్ చేసేసుకుంటున్నాను పాలని.
కింద అంటుకోకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. స్పాచ్లా ఉంటే మీకు ఎక్కడ కింద అంటుకోకుండా బాగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో మనం పచ్చికోవా ఇందులో వేసి మంచిగా మిక్స్ చేద్దాం. ఫస్ట్ కోవా అంతా మంచిగా కరిగిపోవాలి. స్టవ్ దగ్గర నుండి పక్కకి వెళ్ళకుండా ఇక్కడే ఉండి మెల్లిగా కలుపుకోవాలి. ఎక్కడ పెద్ద మంట పెట్టి మార్చుకోకూడదు. ఎందుకంటే పాలవి ఏవైనా సరే డైరీ ప్రోడక్ట్స్ కొంచెం మాడినా కూడా అస్సలు టేస్టీగా ఉండదు. సో దగ్గరగా ఉండి కొంచెం ఓపిక చేసుకొని టైం తీసుకొని కుక్ చేసుకోవాలి. ముఖ్యంగా పాలకోవా, కలాకండ్ అలాంటివి. సో ఇలా వేసి కుక్ చేసుకుంటూ ఉండాలి. ఇందులోనే 50 గ్రామ్స్ పాల పొడి వేసేసాను. పాల పొడి వేయడం వల్ల కమ్మదనంతో పాటు ఇంకా చిక్కదనం క్రీమీగా వస్తుందన్నమాట. పచ్చికోవా కరగడానికి కాస్త టైం పడుతుంది. కొబ్బరి పాలకోవా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇలా మంచి కలర్ రావాలన్నమాట. అయితే మన దగ్గర పాలకోవాని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసి ఇస్తారు కదా. ఇప్పుడు మనం చేస్తుంది తమిళనాడు స్టైల్ అనమాట. కోవాని ఇలా ముద్దగా పెద్ద ముద్దగా ఇచ్చేస్తారు. ఎవరైతే కావాలి అన్నప్పుడు వాళ్ళకి ఎంత క్వాంటిటీ కావాలో అందులో నుండి కట్ చేసి ఇస్తారనమాట. సో ఇప్పుడు మనం కూడా అలాగే చేస్తున్నాం. ఇప్పుడు మనకు కొంచెం కన్సిస్టెన్సీ పల్చగా అనిపిస్తుంది కదా. చల్లగా అవుతున్న కొద్దీ ఇది గట్టిగా అవుతుంది అనమాట. మన దగ్గర కోవా ఎలా ఉంటుందో గట్టి ముద్దలాగా అదే కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇందులో మనం యాలకుల పొడి వేసుకోవాల్సింది. ఏ స్వీట్ చేసినా ఇది పడితేనే మనకి ఆ రుచి, ఆ ఫ్లేవర్ బాగుంటుంది. సో మొత్తం మంచిగా మిక్స్ చేసేసి అబ్బబ్బబ్బబ్బబ్బా అద్దరిపోయిందండి. ఒక్కసారి నేను టేస్ట్ చేయాల్సిందే. కానీ చాలా చాలా వేడిగా ఉంటుంది. కొబ్బరిని మంచిగా నెయ్యిలో వేయించాము కాబట్టి, కోవా కూడా వేసాము కదా, పచ్చి కోవా వేసాము, పాల పొడి వేసాము. అసలు ఎలా ఉందంటే ఆ లెవెల్లో ఉందండి. వేడి వేడిగా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక 2-3 స్పూన్లు, మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత 4-5 స్పూన్లు లాగించవచ్చు. కొబ్బరి వద్దు, నాకు కొబ్బరి ఫ్లేవర్ లేకుండా ప్లెయిన్గా కావాలి అంటే అలా కూడా తయారు చేసుకోవచ్చు. బట్ కొబ్బరి లవ్వర్స్ ఉంటారు కదా, నాలాగా కోకోనట్ లవ్వర్స్కి అయితే ఈ ఫ్లేవర్, ఈ టేస్ట్ సూపర్గా నచ్చుతుంది. అందులో కొంచెం మనం బెల్లం కూడా వేసాం కాబట్టి ఆ రుచి చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఇందులో కొన్ని నేను ఫ్రై చేసిన జీడిపప్పు వేసేసి కొన్ని మటుకి పైన గార్నిష్ ఉంచుతాను. ఇలా బౌల్లోకి వేసేసుకొని జీడిపప్పు పైన గార్నిష్ వేస్తున్నాను. మీకు కావాలి అంటే వేరే డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో మీరు యాడ్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు, అది మీ చాయిస్. అలాగే మనం బెల్లం, చక్కెర 2 వేసాం కదా. బెల్లం ఇంకా దానితో పాటు చక్కెర వద్దు అనుకుంటే కనుక డేట్స్ని కూడా పేస్ట్ చేసి వేసుకోవచ్చు. డేట్స్ పౌడర్ కూడా మనకి దొరుకుతుంది. డేట్స్ పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు, లేదా బ్రౌన్ షుగర్ని వేసుకోవచ్చు. స్వీట్ అయితే మనకు కావాల్సిన క్వాంటిటీలో మీకు నచ్చింది యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. డేట్స్ వేస్తే మళ్ళీ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది, చక్కెర వేస్తే డిఫరెంట్గా ఉంటుంది. సో ఫస్ట్ కొంచెం ఒకసారి ఇలా ట్రై చేయండి, ఒకసారి డేట్స్తో ట్రై చేయండి, ఒకసారి అంజీర్ పేస్ట్ వేసి ట్రై చేయండి. ఏదైనా సరే కొబ్బరి కాంబినేషన్లో మనకి పాలకోవా అద్దరిపోతుంది. కొబ్బరి పాలకోవా తయారీ విధానం: ముందుగా పాన్ లో పాలు పోసుకొని బాగా మరగనివ్వాలి. ఇప్పుడు బాండీలో జీడిపప్పు, నెయ్యి వేసుకొని జీడిపప్పు మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. అదే నెయ్యిలో కొబ్బరి తురుము, బెల్లం, చక్కెర వేసి మంచి కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్ లో బాదాంని పొడి చేసుకొని మరుగుతున్న పాలల్లో వేసి దగ్గరగా వచ్చేంత వరకు ఉడకనిస్తూ ఉండాలి. ఈలోపు కొబ్బరి తురుము కూడా బ్రౌన్ కలర్ అవుతుంది. ఇలా బ్రౌన్ గా అయిన కొబ్బరి తురుములో మరుగుతున్న పాలని కూడా వేసి బాగా కలుపుకొని 50 గ్రాముల పాల పొడి, యాలకుల పొడి కూడా యాడ్ చేసుకొని కాస్త దగ్గరగా వచ్చిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు ఇందులో కొంచెం, అలాగే బౌల్లోకి తీసుకొని పైనుండి కాస్త గార్నిష్ చేస్తే ఎంతో టేస్టీ అయిన కొబ్బరి పాలకోవా రెడీ అవుతుంది.